ఫోన్ చేస్తే పొట్టు పొట్టు తిడుతుండ్రు. కాంగ్రెస్కు ఎందుకు ఓటు వేయాలి? టెలికాలర్స్ను నిలదీస్తున్న పట్టభద్రులు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ప్రచారంలో ఎదురుగాలి. ఏడాది పాలనలో ఏం చేసిందన్న ప్రశ్నలు. రేవంత్ సర్కార్పై ఓటర్ల తిట్లదండకాలు. వినలేకపోతున్నామంటూ కాంగ్రెస్ టెలికాలర్ల ఆవేదన. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్లో ఎదురుదెబ్బ తప్పదా? 16 స్థానాన్ని ప్రత్యర్థులకు కాంగ్రెస్ సమర్పించుకోనుందా? తలనొప్పిగా ఉందన్న రోజుకు పొట్టు తిడుతున్నారు. అధికార పార్టీ కదా అని టెలికాలర్ జాబ్ కోసం వచ్చాం. ఎవరికి ఫోన్ చేసినా తిట్లు తప్ప మరొకటి లేదు. అసలు వాళ్ళకు సమాధానం చెప్పలేకపోతున్నాం. కాంగ్రెస్ ఏడాది పాలనలో ఏం చేసిందంటూ మమ్మల్ని నిలదీస్తున్నారు. నరేందర్ రెడ్డి తరఫున కాల్ చేస్తున్న ఓ టెలికాలర్ ఆవేదన. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి? ఏడాది పాలనలో కాంగ్రెస్ ఏం చేసిందని వేయాలి. నిరుద్యోగులు రోడ్లపైకి వస్తే లాఠీచార్జ్ చేసింది. గురుకుల విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో ప్రాణాలు కోల్పోతుంటే చేతగానితనంతో చూస్తుంది. జాబ్ క్యాలెండర్పై కూడా నాచుడు ధోరణి అవలంబిస్తుంది. ఇక ఆ పార్టీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కొన్ని వేల మంది పేదల రక్తాన్ని ఫీజుల రూపంలో పీల్చుకున్న విద్యా సంస్థల అధినేత. తెలంగాణ సమాజానికి ఆయన ఏం చేశారని ఓటు వేయాలి చెప్పండి. దేనికోసం ఆయనకు మా గ్రాడ్యుయేట్లు ఓట్లు వేయాలి. ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిపై ఓ గ్రాడ్యుయేట్ ఆక్రోశం. ఇట్లున్నది. 14 నెలలకే మీకు ఓట్లు ఎందుకు వేయాలి అని పట్టభద్రులను నిలదీసే దాకా వచ్చిందంటే నిజంగా పట్టభద్రులకు సోయొచ్చినట్టే. ఇక పట్టభద్రులు ఇక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మీరు ఓటు వేయకండి. బీజేపీ అభ్యర్థి ఉన్న కూడా ఓటు వేయకండి. ఇంకా ఎవరు మీకు నచ్చిన వాళ్ళు ఉన్నా ఓట్లు వేసుకోర్రి. అంతే తప్పించి కాంగ్రెస్ అభ్యర్థికి కానీ బీజేపీ అభ్యర్థికి కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు ఓట్లు వేయకండి. ఇక దీంతో పాటు మీరు గ్రాడ్యుయేట్స్, ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే తీన్మార్ మల్లన్నకు ఓట్లేసి గెలిపించుకున్నారో ఆయన దగ్గరికి పోయి కూడా ఈ జాబ్ క్యాలెండర్కి సంబంధించి నువ్వేం పోరాటం చేసినావు, ఈ పోస్టులు పెంచాలని నువ్వేం పోరాటం చేసినావు అనేది కూడా గల్లా బట్టి నిలదీయండి.